audio jungle. సార్ అమెరికన్స్ని కూడా రూల్ చేశారండి బ్రిటిషర్స్. వాళ్ళకి కడుపు మంట ఉంది. వైట్ కాదు. చరణ్ గారు సార్ సార్ యాక్చువల్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు థియేటర్లో టీజర్ చూడాలని. సో ఎప్పటి నుంచి ప్లే ఉంటుంది థియేటర్ ప్లే? టీజర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కొన్ని యానిమల్స్ ఉండడం వల్ల యానిమల్ బోర్డ్కి పర్మిషన్ పెట్టడం కొంత డిలే అయింది. అది మాకు తెలియదు, ఒక 20 రోజులు ముందే పెట్టాలని. సో ఆ డిలే వల్లే వేయలేకపోతున్నాం. కానీ వి ఆల్ ప్లాన్డ్ సెన్సార్ కూడా పంపిద్దామని అనుకున్నాం. సో ఇప్పుడు మేబీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 1 వీక్ 2 వీక్స్లో ఇట్స్ గోన్ టు కమ్ ఇన్ ఆల్ ద థియేటర్స్. ఆ టైంలో ఏ సినిమాలు ఉన్నా ఆ సినిమాతో అటాచ్ అయిపోతుంది. ఆల్ పాన్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం. చరణ్, సైరా నరసింహారెడ్డి లాస్ట్ షాట్ టీజర్లో చూస్తే అది కొదమసింహం టైటిల్స్ పడినప్పుడు చిరంజీవి గారు అది తీశారు. అదే ఎనర్జీ కనిపించింది. అంటే ఆ థాట్ ఎలాగా వచ్చింది మీకు? అది టైప్ ఆఫ్ అది లీ అండ్ డైరెక్టర్ డిజైన్ చేశారు. హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద లాస్ట్ షాట్ ఆఫ్ ద హార్స్. సో యా, నాకు కూడా నా ఫేవరెట్ ఫిలిం కొదమసింహం. ఆ సినిమా చూసే నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఇట్స్ వెరీ సిమిలర్ టు అ ప్రీవియస్ ఫిలిం హీ డిడ్ couple of decades ago. సురేందర్ రెడ్డి గారు, హలో సురేందర్ రెడ్డి గారు, ఈ సైరా నరసింహారెడ్డి గారి చరిత్రను యథాతథంగా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా అంటే సినిమాటిక్ డ్రామా అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఇది ఫస్ట్ నిజంగా చాలామందికి సైరా నరసింహారెడ్డి గురించి, చాలామందికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలామందికి అవగాహన లేదండి. సో నాకు కూడా ఫస్ట్ బిగినింగ్ లేదు. సో రీసెర్చ్ చేసిన తర్వాత రియల్గా చాలా అథెంటిక్గా ఆ చారిత్రాత్మకమైన ఆధారాలతో ఉన్నాయండి. చాలా వరకు మ్యాక్సిమం మేము దాన్ని ఆ చారిత్రాత్మకమైన ఆధారాలను తీసుకొని ఆ స్క్రీన్ ప్లేలో ఇచ్చేసి తీసుకెళ్ళడం జరిగిందండి. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాని మనం ఎలా చూడాలి, ఎలా మనని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో మేము ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ అన్సంగ్ హీరో గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే దట్టు తెలుగువాడండి. నిజంగా 10 years బిఫోర్ మీరు అన్నట్టుగా మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరికన్నా ముందు 10 years ముందు అతను పబ్లిక్తో పోరాటం చేశాడండి. ఎవ్రీథింగ్ అండ్ గెజెట్ నోట్లో ఉన్నాయి. సో అతను 10,000 పీపుల్ తోటి అగెనిస్ట్ బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నాడు. సో ఇవన్నీ కూడా రియల్ అథెంటిక్గా వాళ్ళు రాసిన గెజెట్స్లో, వాళ్ళు డెత్ సెంటెన్స్లో ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సో అవి తీసుకొని మేము మొత్తం స్క్రీన్ ప్లే చేసి చేయడం జరుగుతుందండి సినిమా. సుష్మిత గారు, ఒక కమర్షియల్ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేయటం వేరు, ఇలాంటి సినిమాకి చేయడానికి మీరు ఎంత రీసెర్చ్ చేశారు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అండ్ ప్రాజెక్ట్ డిసైడ్ చేసినప్పుడు అక్కడి నుంచి మేము యాక్చువల్ కాస్ట్యూమ్స్ చేయడానికి అట్లీస్ట్ 6 to 8 months of research and then another 6 months of making ayindi. Every costume, everything we had to research everything because our textiles appudulo unna embroideries gaani colors gaani avanni it has to be authentic. ఎందుకంటే ఇప్పుడు వాడే కెమికల్స్ కానీ అలాంటివి వాడకుండా చాలా అథెంటిక్గా చేయాల్సి వచ్చింది. సో అలాంటి ఖాదీ కానీ అలాంటివన్నీ మేము డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి సోర్స్ చేయడము అలా చేసాము. వీ హ్యావ్ అ గుడ్ టీమ్ టుగెదర్ where all of us put a lot of effort in terms of keeping authentic, and it's just because of passion we are all able to like keep it together and all efforts for this. మీరు నాకు ఒక విషయం చెప్తున్నారా క్వశ్చన్ అడుగుతారు తెలియట్లేదు సార్. క్వశ్చన్ కాదు, ఒక ఏదో మంచి విషయం చెప్పారు అంతే. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాని కొట్టాలి. దాని తర్వాత రాజమౌళి గారు కాదు ఇంకేదైనా మధ్యలో ఇంకో సినిమా వచ్చినా సమ్మర్లో చాలా సినిమాలు రాబోతున్నాయి.
స్పర్ధయా వర్ధతే విద్య అంటారండి. అసూయ పడకూడదు, పోరాటం. నువ్వు కొట్టావు కదా, నేను కొట్టి చూపిస్తా అని, అది సినిమా అండి. సో రాజమౌళి గారి సినిమా వరకు కాకుండా మిగతా మధ్యలో వచ్చే సమ్మర్లో మిగతా సినిమాలు కూడా ఖచ్చితంగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దిస్ ఇస్ స్వచ్ఛంగా కోరుకుంటాను, వెరీ ప్యూర్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సో అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సైరా నరసింహారెడ్డి టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చిత్రం అతి తొందరలో మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.